అందరికీ నమస్తే అండి. మనగడం లెక్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో బయోచార్ కంపోస్ట్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ఈ బయోచార్ కంపోస్ట్‌ని మొక్కలకి ఎలా వాడాలి, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా గుప్పెడంత బెల్లాన్ని తీసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలోను ఒక గిన్నెలోను నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. మనకు మొత్తం లిక్విడ్ లాగా కావాలండి. ఇప్పుడు కింద ఒక కవర్ లాంటిది కానీ లేదంటే ఒక బ్లాక్ టబ్ లాంటిది కానీ తీసుకోవాలి. అందులో ఒక కప్పు బొగ్గు పొడి వేసుకోవాలండి. ఈ బొగ్గు పొడి అందుబాటులో లేని వాళ్ళకు కొంటే కూడా కిలోల కొద్ది దొరుకుతుందండి. ఒక కేజీకి 6 రూపీస్ ఏమో ఉంటుంది. నేనైతే బొగ్గుల్ని దంచి ఇలా పౌడర్గా చేసుకున్నాను. చూడండి, అక్కడక్కడ చిన్న చిన్న బొగ్గు ముక్కలు కూడా కనిపిస్తున్నాయి కదా, అలా ఉండాలి. బొగ్గు పొడిని జల్లించడం లాంటివి చేయకూడదు. ఇప్పుడు ఏ కప్పుతో బొగ్గు పొడి తీసుకున్నామో అదే కప్పుతో కంపోస్ట్ తీసుకోవాలి. కంపోస్ట్ ప్లేస్లో మనం మేక ఎరువు కానీ ఆవు ఎరువు కానీ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఎలాంటి కెమికల్ వాడని గుప్పడంతా మన్ను వేయాలి, సాయిల్ వేయాలి. నేను మన గార్డెన్లోని సాయిలే తీసుకున్నానండి, పెరట్లోది. ఇలా కెమికల్స్ వాడని మట్టి మనకు అందుబాటులో లేకపోతే రాగి చెట్టు కింద మట్టి తెచ్చుకోవాలండి. రాగి చెట్టు కింద మొదట్లో ఉంటుంది కదా, ఆ మట్టి తవ్వుకొని తెచ్చుకోవాలి. లేదంటే పుట్టమన్ను అయితే ఇంకా మరీ బెటరు. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఈ బయోచార్ కంపోస్ట్ మొక్కలకు వాడడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా ఫాస్ట్గా గ్రో అవుతాయి. ఈ బయోచార్ కంపోస్ట్లో మనము విత్తనం నాటుకున్నా, మొక్కలు నాటుకున్నా, లేదంటే స్టెమ్స్తో మనం మొక్కలు పెంచాలనుకున్నా కూడా తొందరగా పెరుగుతాయండి. మొక్కలు చనిపోవడం అంటూ ఉండనే ఉండదు. అంత బాగా రిజల్ట్ ఉంటుంది. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని పైన కొంచెం కొంచెం చిలకరించాలి, చల్లాలి. ఎక్కువ పోయకూడదండి. ఇలా బెల్లం నీళ్ళు మనము చల్లడం వల్ల సూక్ష్మజీవుల్ని పెంపొందించడానికి సహాయం చేస్తుందండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. మనకు తడి పొడిగా అవ్వాలండి. కంప్లీట్గా మెత్తగా అవ్వకూడదు, కంప్లీట్గా పొడిగా ఉండకూడదు. ఇలా కలిపి ఫర్మెంట్ చేయడం వల్ల సూక్ష్మజీవుల్ని ఇందులో ఆవాసం ఏర్పరచుకుంటాయండి. దాని సూక్ష్మజీవుల రేటు పెరుగుతుందన్నమాట, వృద్ధి చెందుతాయి. సూక్ష్మజీవుల సంఖ్య పెరిగిపోతుందన్నమాట. అంటే మొక్కకు పోషకాలు ఇచ్చే బ్యాక్టీరియా పెరిగిపోతుందన్నమాట. అందువల్ల మొక్క హెల్తీగా పెరుగుతుంది, ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక డబ్బాలోకి వేసేసుకోవాలి. ఇలా డబ్బాలంతా వేసేసుకున్న తర్వాత మనం గాలి పోకుండా మూత పెట్టేయాలండి. ఒక కవర్ ప్యాక్ వేసేసి దాని మీద వెయిట్ పెట్టేయాలి. ఇలా డబ్బాలో వేసుకున్న తర్వాత కూడా మనం 2 రోజులకు ఒకసారి ఓపెన్ చేసి కొంచెం బెల్లం నీళ్ళు చల్లి కలుపుతూ ఉండాలి. ఇలా 15 డేస్ చేయాలండి. బయోచార్ని మనం తయారు చేసిన వెంటనే మొక్కలకు వాడకూడదండి. ఎందుకంటే బ్యాక్టీరియా తయారవుతున్నప్పుడు, డెవలప్ అవుతున్నప్పుడు ఇందులో టెంపరేచర్ పెరుగుతుంది. కాబట్టి మనం 15 డేస్ తర్వాతనే ఈ బయోచార్ కంపోస్ట్ను మొక్కలకు వాడాలి. అప్పుడే మనకు 100% రిజల్ట్ కనిపిస్తుంది. నేను ఎలా తయారు చేయాలో ఎలా వాడాలో చూపిస్తున్నాను కాబట్టి నేను మీకు వెంటనే వాడి చూపిస్తున్నాను. ఇలా చిన్న తొట్టి తీసుకొని అందులో మనం బయోచార్ కంపోస్ట్ వేసుకోవాలి. చిన్న తొట్టిలోనే చూపిస్తున్నాను కాబట్టి అడుగు భాగంలో నేను బొగ్గు ముక్కలు వేయలేను. పెద్ద తొట్టిలో వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా కింద అడుగు భాగంలో బొగ్గు ముక్కలు వేయండి. ఇలా తొట్టిలో బయోచార్ కంపోస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము లక్కీ ప్లాంట్ యొక్క స్టెమ్స్ నుంచి మనం మొక్కలు పెంచే ప్రయత్నం చేద్దాం. మీరు చూడండి నేను ఎలా నాటుతున్నానో. నేను ఇంకా బొగ్గు గురించి కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ బొగ్గు పొడితో కంపోస్ట్ తయారు చేసి మొక్కలు నాటుకోవడం వల్ల, ముఖ్యంగా ఈ బయోచార్ కంపోస్ట్ వల్ల మనం మొక్కలకి వేసే ఫర్టిలైజర్స్ను సేవ్ చేస్తుందండి. ఎలా అంటే ఆ ఫర్టిలైజర్స్ను మొత్తము ఈ బొగ్గు పొడి తీసేసుకొని స్టోర్ చేసుకొని మొక్కకు ఎప్పటికప్పుడు అందిస్తుందండి. మొక్కలకు నీళ్ళు ఎక్కువైనప్పుడు లేదంటే వర్షం పడినప్పుడు మొక్కలలో ఉన్న ఫర్టిలైజర్స్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, లీక్ అయిపోతుంటుంది కదండి. ఈ బయోచార్ కంపోస్ట్ వల్ల ఆ ప్రాబ్లం ఉండదండి. ఇంతకన్నా పెద్ద రీజన్ మనకు అవసరమే లేదు. ఎందుకంటే మనం మంచి మంచి ఎరువులు మొక్కలు ఎదగడానికి వేస్తూ ఉంటాం. అలా నీళ్ళు ఎక్కువ అవడం వలన, వర్షం ఎక్కువ అవడం వలన అలా మొత్తం వేస్ట్ అయిపోతుంటాయి కదా. కానీ ఈ బయోచార్ వాడడం వల్ల ఆ ప్రాబ్లమే ఉండదండి. ఇంకా మొక్కలకు నీళ్ళు ఎక్కువైనప్పుడు కింద వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోతుంది కదా, అలా అవ్వకుండా కూడా ఈ బొగ్గు పొడి కాపాడుతుందండి మొక్కను. ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా ఆ బొగ్గు పొడి పీల్ చేసుకుంటుంది అన్నమాట. పీల్ చేసుకొని బయటకు పంపించేస్తుంది ఎక్స్ట్రా వాటర్ని. కాబట్టి మొక్క హెల్తీగా పెరుగుతుంది, స్ట్రాంగ్గా అవుతుంది.
అలాగే మొక్కకు ఎప్పుడు తేమను అందిస్తుందండి. ఈ బొగ్గు పొడి అయితే ఎక్కడైతే వేస్తామో అక్కడ మొక్క దగ్గర తేమగా ఉంటుందండి, ఎండిపోదన్నమాట. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మొక్కలకు ఈ బొగ్గు పొడి వల్ల. మనము ఈ బొగ్గు పొడితో తయారు చేసిన కంపోస్ట్లో కంప్లీట్గా ఇది వాడి కూడా మనం మొక్కలు నాటుకోవచ్చు, విత్తనాలు నాటుకోవచ్చు, రిపోర్టింగ్ చేసుకోవచ్చు. నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కల్ని కూడా. ఈ బొగ్గు పొడి ఎక్కువ అందుబాటులో లేని వాళ్ళు హాఫ్ కింద సగం మొత్తము బయోచార్ కంపోస్ట్ వేసి పైన సగము పాటు మిక్స్డ్ సాయిల్ వేసుకొని మొక్కలు నాటుకోవాలి. మనం ఇప్పుడు అనుకున్నాం కదా, ఫర్టిలైజర్ అంతా అది స్టోర్ చేసుకొని మొక్కకు అందిస్తుంది, వాటర్ ఎక్స్ట్రా వాటర్ అంతా డ్రైనేజ్ అయ్యేలా చేస్తుంది, లీక్ అయిపోయేలా చేస్తుంది అని, మొక్కకు తేమగా ఉండేలా చేస్తుందని. కాబట్టి అడుగు భాగంలో కదా మనకు వేరు వ్యవస్థ అంతా ఉండేది. ఇది కింద అడుగు భాగంలో పాటుకు మనం అడుగు భాగంలో వేసుకున్నట్లయితే ఈ రిజల్ట్ అంతా మనం చూడొచ్చు. నార్మల్గా అన్ని మొక్కలకు వాడినట్టే పాటింగ్ మిక్స్డ్ సాయిల్ వాడితే సరిపోతుంది. మనకు ఎలా కన్వీనియంట్గా ఉంటే దీన్ని అలా వాడుకోవాలండి. చాలా 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 బాగా రిజల్ట్ ఉంటుంది. చూడండి, ఈ లక్కీ ప్లాంట్ మొక్కని నేను బయోచార్ కంపోస్ట్లోనే నాటుకున్నాను. ఎంత బుషిగా పెరిగింది, గడ్డి పెరిగినట్టు పెరిగిందండి. తప్పకుండా ఈసారి మీ మొక్కలకి ఈ బయో కంపోస్ట్ను వాడి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.